మనిషి రిలాక్స్ అవ్వడానికి మనసుకు హత్తుకునే మ్యూజిక్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ సంగీతాన్ని హృదయానికి హత్తుకునేలా చేసి పెదవులతో పలికించేది సాహిత్యం. ఎందరో సాహితీవేత్తలు తమ కలంతో కలకాలం నిలిచిపోయే పాటలు అందిస్తున్నారు. వారిలో పాటల చంద్రుడు చంద్రబోస్ ఒకరు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. తండ్రి ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, తల్లి పొలం పనులు చూసుకునేవారు. 4 పిల్లలు, ఒక సాధారణమైన కుటుంబం. ఆ 4 పిల్లల్లో చంద్రబోస్ ఒకరు. స్కూల్ నుంచి వచ్చి దగ్గరలో ఉన్న గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు చదివేసేవాడు. సోమవారం వస్తే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి భజనలు చేస్తూ పాటలు పాడేవాడు. అలా తన రాగాన్ని మెరుగుపరుచుకొని పాటలు పాడడం మొదలుపెట్టారు చంద్రబోస్. నా పేరు చక్రం, భూచక్రం, విష్ణు చక్రం, సుదర్శన చక్రం, బస్సు చక్రం, కారు చక్రం, సైకిల్ చక్రం, కాలచక్రం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ నాకు తెలుసు. నీ అసలు పేరు బన్నీ, నీ కొసరు పేరు చిన్ని, నీ పప్పి పేరు స్నూపీ, నీ పాకెట్ లో ₹1, నీకిష్టం టామ్ అండ్ జెర్రీ, నచ్చే ఫ్రూట్ ఏమో చెర్రీ, నీ పళ్ళకుంది క్లిప్, నువ్వు పెట్టలేదు జిప్. చాలా తెలుసు. నువ్వు రాత్రిపూట పక్క మొత్తం తడిపిస్తుంటావు, నీ ఫ్రెండ్ గాడి పెన్సిళ్ళన్నీ మాయం చేస్తావు, నువ్వు సోఫా సెట్టు చెంచాతోటి కొసేస్తుంటావు, నువ్వు కొడుపులో నొప్పని స్కూలుకి డుమ్మా కొట్టేస్తుంటావు. ఇదంతా ఫేస్ రీడింగ్, ఇదంతా ఫేస్ రీడింగ్. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు తీర్చాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనేది ఆయన లక్ష్యం. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో పాటలు పాడుతూ సింగర్గా కూడా పలు ప్రయత్నాలు చేశారు. పాటలు పాడడం కంటే పాటలు రాయడం మేలు అనేది తెలుసుకుని ఆయన పాటలు రాయడం మొదలుపెట్టారు. తాజ్మహల్ సినిమాలో మొట్టమొదటిసారిగా పాటలు రాసే అవకాశం దక్కింది చంద్రబోస్కి. 1995 మే 20న రిలీజ్ అయిన తాజ్మహల్ సినిమాతో లిరిసిస్ట్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు.
మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ ఓటు ముసి నవ్వులతో వేసయ్యా ఓటు నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హారతినై వేస్తా ఓటు చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు నా సొగసిరితో వేస్తా ఓటు తన సాహిత్యంతో సినీ ప్రముఖులనే కాదు ఆడియన్స్ను కూడా మెప్పించాలి. సాహితీవేత్తగా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. పుస్తకాలు చదవడం అంటే చంద్రబోస్కి చాలా ఇష్టం. అందుకే ప్రాచీన సాహిత్యం, పురాతన సాహిత్యం, ఆధునిక సాహిత్యం ఇలా కనిపించిన ప్రతి పుస్తకాన్ని ఆయన చదివేసేవారు. ఎంతో కష్టపడి తనకంటూ లిరిసిస్ట్గా ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు చంద్రబోస్. అమ్మాయిలు రా తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదా మదరమ్మన వాడి చిల్లిపి లైఫ్ మేట్ ఎక్కడ ఉన్నా కలుపుదా కులమేదైనా ఫికర్ లేదు కళ ఉంటే సరే మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే సినీ తారో టెన్నిస్ తారో నచ్చేది కనీకెవరో తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదా చంద్రబోస్ గారు నా ఆటోగ్రాఫ్ సినిమా కోసం మౌనంగా ఎదగమని అని ఓ పాట రాశారు. ఈ పాటని హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఓ అంధుల పాఠశాలలో ప్రార్థనా గీతంగా ప్రతిరోజు పాడుకుంటారు. దీన్ని బట్టి ఆయన పాటలు తెలుగు ప్రేక్షకుల హృదయ అంతరంగాలలో ఎంతగా నిలిచిపోయాయో మనకు అర్థమవుతుంది. దేశమంటే దేశమంటే మతం కాదోయ్ గతం కాదోయ్ అడవి కాదోయ్ గొడవ కాదోయ్ అన్న చేతి గన్ను కాదోయ్ క్షుద్ర భేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్ తీవ్ర వ్యాధిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్ దేశమంటే గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్ చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్ రాజధానుల రాజభవన పురాసలీలలు కాదు కాదోయ్ అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదోయ్ పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్ సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బంధు కాదోయ్ ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్ దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో
ఆయన పద ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన పాటల్లో కొత్త కొత్త పదాలని ఉపయోగిస్తూ ఉంటారు. నిరంతర అధ్యయనం, సమాజాన్ని, మనుషుల్ని పరిశీలించడం, సీనియర్స్ పాటల్ని వినడం, వీటి వల్ల ఇలాంటి పదాలు ఉపయోగించడం సాధ్యమవుతుంది అంటారు చంద్రబోస్. చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుంది. కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది. అరే ఆసే ఉంటే అంతో ఎంతో అందేనండి, మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి. ఆ వీర బ్రహ్మం ఆనాడిదే అన్నాడండి, మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి. ఉందోయ్ రాసి లేదోయ్ రాజీ. చిలకమ్మ ముక్కుకి దొండ పండుకి ఏనాడో రాసి పెట్టుంది. కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది. ఆత్రేయ గారు నా దైవం, పింగళి గారు నా ప్రాణం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నేను ఏకలవ్య శిష్యుని అంటారు చంద్రబోస్. పద ప్రయోగాలు, కొత్త కొత్త పదాలు ఉపయోగించడానికి పింగళి గారే తనకి స్ఫూర్తట. పద ప్రయోగాలు చేయాలన్నా, పద బంధాలను సృష్టించాలన్నా తెలుగు భాష మీద పట్టుండాలి. అలాంటి పట్టున్న వ్యక్తి కాబట్టే సాహితీవేత్తగా, లిరిసిస్ట్గా అంత పట్టు సాధించారు చంద్రబోస్. చల్ చల్ చలో చల్ రే చల్ చలో సరదాగా సాగాలి చలో. చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లే పొంగాలి చలో. గిర 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 తీరికే నైజం నిలబడనిక ఏ నిమిషం. సర 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 సాగే వేగం ఆగదు పయనం. సరదాగా సాగాలి చలో. మా చంటి గాడి ఇంటికి 6:30, మా పట్టి రెస్టారెంట్కి 6:40, అటు నుంచి ఐమాక్స్ కి 7ంటికి ఆడుంటాను మరి. కుదురుగా స్థిరముగా రాయల్లే ఉన్నామంటే లాభం లేనే లేదు. క్షణముగా స్థలములో వంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు. ఆయన నిరంతర విద్యార్థి. ఇప్పటికీ ఎన్నో పుస్తకాలు చదువుతూ, పరిశీలిస్తూ అద్భుతమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. అందుకే తెలుగు ప్రేక్షకుల పెదాలపై నిరంతరం ఆయన పాటలు దొర్లుతూనే ఉంటాయి. తెలుగంటే గోంగూర, తెలుగంటే గోదారి, తెలుగంటే గొబ్బిళ్ళు, తెలుగంటే అరచేతి గోరింట, తెలుగంటే గుత్తొంకాయ్, తెలుగంటే కొత్తావకాయ్, తెలుగంటే పెరుగన్నం, తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం, తెలుగంటే పోతన్న, మన బాపు రమణన్న, భద్రాద్రి రామన్న, తెలుగంటే తిరుపతి వెంకన్న, తెలుగంటే మాగాణి, నట్టింట్లో సాంబ్రాణి, హైదరాబాదీ బిర్యానీ, పచ్చని పచ్చని ఆడపిల్ల ఓణి తెలుగంటే. తెలుగంటే యమకారం, తెలుగంటే మమకారం, తెలుగంటే సంస్కారం, తెలుగంటే కొంచెం వెటకారం, తెలుగంటే పట్టింపు, తెలుగంటే తెగింపు, తెలుగంటే లాలింపు, తెలుగంటే చల్లని తల్లి నోటి పిలుపు. చంద్రబోస్ గారు పాటలు అందించిన మొదటి చిత్రం తాజ్ మహల్. ఆ చిత్రానికి డాన్స్ మాస్టర్ సుచిత్ర. వాళ్ళిద్దరి పరిచయం స్నేహంగా మారింది, స్నేహం ప్రేమగా మారింది. 3 ముళ్లతో ఆ జంట ఒక్కటైంది.
పాటల చంద్రుడు చంద్రబోస్ గారు మరిన్ని అద్భుతమైన పాటలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ ఐ డ్రీమ్ తరపున చంద్రబోస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.